పక్కన మా ఫ్రెండ్ ఉంది. రావే పేర్లు చూద్దు రావే అంటే వచ్చి పేర్లు చూస్తుంది. పేర్లు చూస్తుంటే ఏంది నీ తల నిండా ఇన్ని తెల్లెంటికలు ఉన్నాయి, ఎందుకే కలర్ వేసుకోరాదే, లేకపోతే తెల్లెంటికలతో నువ్వు ముసలమ్మలాగా ఉన్నావు అని అంటుంది. పోనీ అని నేను షాప్కి వెళ్ళి ఒక కలర్ ప్యాకెట్ తెచ్చుకున్నా, కలర్ వేసుకున్నా. కానీ మరి అవి ఎట్లయితే నాకు తెలియదు, ఫస్ట్ టైం వేసుకోవడం. అది చెప్పిందని నేను వేసుకుంటాను. వేసుకొని తల అంటుకున్న చూసరికే నా ఎంటికలు మొత్తం ఎర్రగా అయిపోయినాయి. అయ్యో ఏంది ఎర్రగా అయినాయి, ఇది చెప్పింది నేను తెచ్చేసుకున్నా, ఇవన్నీ ఎర్రగా అయినాయి, అయ్యో చూసేవాళ్ళు ఏమనుకుంటారు అని నేను ఫుల్ భయపడ్డా. అన్నట్టే భయపడ్డట్టే అయినది. పోయిన పని మీద బయటికి వెళ్తుంటే పక్కన ఉన్న వాళ్ళు ఎట్లుంటారు, ఓ అమ్మ ఇది చూడు నెత్తికి కలర్ వేసింది, దీని సోకు చూసినవా ఎట్లున్నదో, దీని సోకు సైకిల్ దొక్క ఇక అంటనే ఉన్నా. నేను భయపడ్డట్టే అంటనే ఉన్నారు. ఏం చేయాలో నాకు ఫుల్ భయమైంది. అసలు ఏంది అది చెప్పడం ఏంది, నేను వేసుకోవడం ఏంది, ఎంటకలన్నీ ఇట్లా అయినాయి ఏంది ఎట్లా అని. ఆ టైంలో నాకు ఏమనిపించిందో తెలుసా, మంగళూరు కాడికి పోయి గుండు కొట్టించుకోవాలనిపించింది. అందరు అడిగితే ఏం చెప్దాం అనుకున్నా, నాది మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు తిరుపతి పోతా అంటే నేను కూడా తిరుపతి పోయి గుండు ఇచ్చొచ్చా అని చెప్తా. నేను నోట్లో నాలుక లేనిదాన్ని కదా, నన్ను అంటే నేను పడ్డా. అదే వేరే వాళ్ళ నానమ్మను ఊకుంటారా? వాళ్ళు ఎందుకు ఊకుంటారు? లాబెట్టెత్తే బుడ్డ దిగాల మళ్ళీ ఒకదానికి. పుట్టిదేనా మాటలేనా? దేన్ని పడితే దాన్ని అనడేంది? నువ్వు చక్కగా పెట్టుకో, నువ్వు చక్కగా ఉండు, యువతలొల్లం కాదు నువ్వు అనేది. మళ్ళా ఎవ్వరు జోలికి పోకుండా చేయాలి ఇట్లాంటి వాళ్ళను.